So CA, CMA courses advantages. What are the advantages of CA and CMA courses? సార్ ప్రతి కోర్స్లోనూ కొన్ని అడ్వాంటేజెస్ ఉంటాయి, కొన్ని లిమిటేషన్స్ కూడా ఉంటాయండి. ఫర్ ఎగ్జాంపుల్, మనందరం చాలా గొప్పగా భావించేటువంటి డాక్టర్ కోర్స్ అందరికీ తెలుసు, చాలా అద్భుతమైన కోర్సు, చాలా నోబుల్ ప్రొఫెషన్. బట్ అన్ఫార్చునేట్లీ మీ చదువు పూర్తయ్యేటప్పటికి 12 ఏళ్ళు అయింది. మీరు చదవడం మొదలు పెడితే 12 ఇయర్స్ అయిద్దండి. నెక్స్ట్ ఈ 12 ఇయర్స్లో మీరు 2-3 టైమ్స్ డొనేషన్స్ కట్టాలి. ఆ డొనేషన్స్ క్రోర్స్లో ఉంటాయి. అండ్ చాలా ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ మీకు ఉంటే తప్ప మీకు సీట్ రాదు. ఈవెన్ ఎంబీబీఎస్ మీరు కష్టపడి చదివారు, సార్ నాకు జనరల్ మెడిసిన్ అంటే ఇష్టం. నీ ఇష్టం కాదు, నువ్వు ఎగ్జామ్ రాయాలి, దాంట్లో నీకు వచ్చిన ర్యాంక్ని బట్టి నువ్వు సెలెక్ట్ చేసుకోవాలి. నీ ఇష్టం వచ్చింది కావాలంటే ఎవరండి స్పెషలైజేషన్. సార్ నాకు చిన్నప్పటి నుంచి డ్రీమ్ సార్, నాకు జనరల్ మెడిసిన్ కావాలి, నాకు సర్జన్ కావాలి. నీ ఇష్టం కాదు అది. యు ఫస్ట్ షో పర్ఫార్మెన్స్. సో నీకు ర్యాంక్ రావాలి, నీకు ర్యాంక్ వచ్చినటువంటి దాన్ని బట్టి నువ్వు కాలేజ్ సెలెక్ట్ చేసుకోవాలి, అక్కడ ఆ సీట్ ఉండాలి. ఒక పర్టికులర్ మెడికల్ కాలేజ్లో మ్యాక్సిమం స్పెషలైజేషన్ అంటే ఎండి కానీ ఎంఎస్ కానీ చూస్తే స్పెషలైజేషన్ సీట్లు ఎన్ని ఉంటాయి తెలుసా అండి? 2 లేదా 3 అంతే. ఒక కాలేజ్కి ఉంటే ఇది 2 లేదా 3 సీట్స్ అండి అంతే. దాంట్లోనే నీకు రావాలి. సో ఆ రేంజ్ ఆఫ్ పర్ఫార్మెన్స్ నీకు లేకపోతే వచ్చిన దాంట్లో అడ్జస్ట్ అవ్వడమే. మరి అద్భుతమైన కోర్సే, నేను కాదరట్లేదు. మరి 12 ఏళ్ళు చదవడం అంటే ఇజ్ ఇట్ జోక్? చాలామంది మీకు తెలుసు, మ్యారేజ్ అయ్యి పిల్లలు పుట్టిన తర్వాత ఇంకా చదువుతుంటారు. ఎండి ఎంఎస్ సూపర్ స్పెషాలిటీ చదువుతుంటారు. ఇదంతా అయిన తర్వాత సొంతగా హాస్పిటల్ పెట్టాలి, దానికి కనీసం 5-6 కోట్లు కావాలి. మళ్ళీ హాస్పిటల్ పెడితే క్లిక్ అవ్వాలని రూల్ ఏం లేదు. ఇక్కడ ఒకే క్వాలిఫికేషన్ ఉన్న డాక్టర్లు అందరికీ ఒకే సక్సెస్ ఉందా? ఉండదు. సో హాస్పిటల్ క్లిక్ అవ్వడం వేరు, నువ్వు చదువుకోవడం వేరు, రెండు ఒకటి కాదు. అలానే ప్రతి కోర్స్లోనూ కొన్ని ప్లస్ పాయింట్స్ ఉంటాయి, ప్రతి కోర్స్లోనూ కొన్ని మైనస్ పాయింట్స్ ఉంటాయి. జస్ట్ లైక్ జాబ్లో అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ ఉంటాయి, బిజినెస్లోనూ అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ ఉంటాయి. ఎవరికి నచ్చింది వాళ్ళు తీసుకోవడం అంతే. సో మనం ఎవరం కామెంట్ చేయడానికి. ఇప్పుడు మరి సిఎస్సిఎంఏ కోర్సెస్లో ఉండేటువంటి అడ్వాంటేజెస్ ఏంటి? అన్ఫార్చునేట్లీ మనం క్లాసెస్ చెప్తున్నాం, బట్ మనకే తెలియట్లేదు. అన్నిటికంటే మోస్ట్ బ్యూటిఫుల్ అడ్వాంటేజ్ అండి ఫ్లెక్సిబిలిటీ. ఫస్ట్ ఫ్లెక్సిబిలిటీ ఏంటంటే, మీరు కావాలంటే జాబ్కి వెళ్ళొచ్చు, లేదంటే ప్రాక్టీస్ పెట్టుకోవచ్చు. మీరు అన్నీ ప్లాన్ చేసుకున్నారు, నేను బెంగళూరుకి వెళ్ళి జాబ్ చేస్తాను, అమెరికాకి వెళ్ళి జాబ్ చేస్తాను, ఢిల్లీకి వెళ్ళి జాబ్ చేస్తాను, అంత ప్లాన్ చేసుకున్నారు. అంతా అయిపోయిన తర్వాత మీ పేరెంట్స్కి ఏదైనా ఇష్యూ వచ్చి నీ హోమ్ టౌన్కి నువ్వు రావాల్సి వస్తే నీ పరిస్థితి ఏంటి అని నువ్వు అనుకున్నట్టు జరగవు కదా. వేరే ఒక సీఏకున్న బ్యూటీ ఏంటంటే, మనకి పక్కనే ఉన్న చిన్న ఊరు తెనాలి, అక్కడ కూడా మీరు ప్రాక్టీస్ పెట్టుకోవచ్చు. నీ ఇష్టం వచ్చిన హోమ్ టౌన్లో నువ్వు ప్రాక్టీస్ పెట్టుకోవచ్చు. దట్ ఈస్ ఫస్ట్ ఫ్లెక్సిబిలిటీ. జాబ్ కావాలంటే జాబ్కి వెళ్ళొచ్చు, ప్రాక్టీస్ కావాలంటే ప్రాక్టీస్ పెట్టుకోవచ్చు. ఒక డాక్టర్ లాగా ప్రాక్టీస్ పెట్టాలంటే 7-8 కోట్లు అక్కర్లా, చిన్న ఆఫీస్ రూమ్లో నువ్వు ప్రాక్టీస్ స్టార్ట్ చేయొచ్చు. ఇనీషియల్గా నువ్వు ఇంట్లోనే స్టార్ట్ చేయొచ్చు, అసలు ఎక్స్ట్రా ఖర్చు కూడా అక్కర్లా, ఎక్కువ మంది ఎంప్లాయీస్ కూడా అక్కర్లా, ప్రాక్టీస్ స్టార్ట్ చేయొచ్చు. ఇంకొక ఫ్లెక్సిబిలిటీ, ఏ ఫీల్డ్ బాగుంటే ఆ ఫీల్డ్కి వెళ్ళిపోవచ్చు అండి. రైట్ నో అందరికీ తెలుసు అండి, సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ని విపరీతంగా లే ఆఫ్ చేస్తున్నారు. ఐడియా ఉంది కదండి, ఎంప్లాయీస్ని తీసేస్తున్నారు, జాబ్ కట్స్ చేస్తున్నారు. సో మరి 2023 నుంచి ఇప్పటి వరకు తీసేసిన జాబ్స్ ఇండియాలో 2 లక్షల మంది అండి. అన్ని టెక్ కంపెనీస్లో కలిపి రిమూవ్ చేసిన జాబ్స్ 2 లక్షలు అండి. మరి అలా తీసేసిన ఎంప్లాయీ ఇంకొక సెక్టర్కి వెళ్ళలేడు కదండి. సీఏలో ఉన్న బ్యూటీ ఏంటంటే, సార్ రైట్ నో సాఫ్ట్వేర్ కంపెనీస్ బిజినెస్ బాగుంది, వెళ్ళు, అక్కడ కూడా చేసే పని ఇదే కదా. సార్ కన్స్ట్రక్షన్ బాగుందంటే సార్ ఫీల్డ్, వెళ్ళు, షిఫ్ట్ అయిపో, నీకు నచ్చిన ఫీల్డ్కి వెళ్ళొచ్చు బాస్. అన్ని చోట్ల ఉండేది ఇదే. ఫైనాన్స్ అది కామన్, బిజినెస్ ఏదైనా ఫైనాన్స్ ఈజ్ కామన్. నీకు ఏ బిజినెస్ బాగుందంటే ఆ బిజినెస్కి వెళ్ళిపో. సార్ నేను దుబాయ్ వెళ్ళాలనుకుంటున్నాను సార్, వెళ్ళి హ్యాపీగా చేసుకో, అక్కడికి వెళ్ళిన ఫైనాన్స్ ఇదే ఉండేది. ఫైనాన్స్ ఈజ్ యూనివర్సల్. ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా ఫైనాన్స్ అదేనండి, చిన్న చిన్న మార్పులు ఉంటాయి అంతే. నీకు నచ్చిన దేశానికి వెళ్ళి వర్క్ చేసుకోవచ్చు, నచ్చిన ఫీల్డ్కి వెళ్ళొచ్చు, నచ్చిన ఊర్లో బతకచ్చు. ఇవన్నీ కాదు సార్ నేను బిజినెస్ చేసుకుంటా, బిజినెస్ చేయడానికి కావాల్సిన A to Z నాలెడ్జ్ సిఏ కోర్సులో ఉంది. ఒక బిజినెస్ చేయడానికి కావాల్సిన A to Z నాలెడ్జ్. నేను చాలామంది ప్రాక్టీసింగ్ సీఏలను చూపిస్తానండి, వాళ్ళకి ప్రాక్టీస్లో వచ్చే ఇన్కమ్ నెగ్లిజిబుల్. మేజర్ ఇన్కమ్ దేని నుంచి వస్తుందో తెలుసా అండి? వచ్చిన క్లయింట్స్ బిజినెస్ గురించి చెప్తారు.
సార్ నేను ఆ బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నా, అది బాగుంది. నేను పలానా చోట ల్యాండ్ కొంటున్నాను సార్, బాగుంది. పర్ఫెక్ట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది సీఏ దగ్గర. ఎవరు చెప్తారు? క్లయింట్ చెప్తాడు. సో అన్నిటికంటే ఫస్ట్ అడ్వాంటేజ్ ఫ్లెక్సిబిలిటీ అండి. రెండోది, కరెక్ట్గా చదివితే 21 ఇయర్స్కి సీఏ అయిపోతుందండి. 21 ఇయర్స్. సార్ దాని తర్వాత పీజీ చదవడానికి ఇక్కడ ఏం లేదండి, అదే ఎండ్. దట్ ద ఓన్లీ కోర్స్ యూ రిక్వైర్. ఇంకేం లేదు మీరు చదవడానికి. సార్ మిగతా కోర్సెస్లో డిగ్రీ ఉంటుంది, తర్వాత పీజీ ఉంటుంది. ఎస్, ఇక్కడ కూడా ఉందిగా. సిఏ ఇంటర్, సిఏ ఫైనల్. సిఏ ఇంటర్ సబ్జెక్ట్స్, సిఏ ఫైనల్ సబ్జెక్ట్స్ ఒకటేనండి, ఏం డిఫరెన్స్ ఏం లేదు. ఇది బేసిక్స్, అక్కడ అడ్వాన్స్డ్ అంతే. ఇది బేసిక్స్, అక్కడ అడ్వాన్స్డ్. దీంట్లోనే 2 స్టేజెస్లో నీకు మొత్తం తెలిసిపోతుంది కదా. సార్ 21 ఇయర్స్కి అయిపోయే కోర్సెస్ చాలా ఉన్నాయి సార్. ఎందుకు లేవు? చాలా ఉన్నాయి. ప్రాబ్లం ఏంటంటే 21 ఇయర్స్కి మీరు ఒక బీటెక్కో డిగ్రీనో కంప్లీట్ చేసి జాబ్కి వెళ్తే ఫస్ట్ మిమ్మల్ని అడిగే క్వశ్చన్ ఏంటి? ఎక్స్పీరియన్స్. సిఏ చదివే స్టూడెంట్ ఎవరు ఎక్స్పీరియన్స్ అడగరు. ఎందుకంటే 21 ఇయర్స్ వచ్చేటప్పటికి 2 ఏళ్ళు ప్రాక్టికల్ ట్రైనింగ్ కూడా అయిపోతుంది. కోర్స్ మీరేమంటారు? 4 ఏళ్ళు అంటారు కదా. కాదు, 2 ఏళ్లే. మిగతా 2 ఏళ్ళు ప్రాక్టికల్ ట్రైనింగ్. మేము థియరీ 2 ఏళ్ళు చెప్తున్నాం, ప్రాక్టికల్స్ 2 ఏళ్ళు నేర్పిస్తున్నాం. అయిపోయింది కోర్స్. ఓన్లీ 2 ఇయర్స్ ఆఫ్ కాలేజ్ ఎడ్యుకేషన్. సో మిగతా కోర్సెస్లో 4 ఏళ్ళు నువ్వు కాలేజ్కి వెళ్ళి నేర్చుకునేది ఇక్కడ 2 ఏళ్లలో నేర్చుకోవాలి అంతే. కొంచెం నువ్వు ఓపిక పట్టి, సరే ఆ వారు నాకు 2 ఏళ్ళు టైం సేవ్ అవుతుంది కదా అని నువ్వు కష్టపడితే వాడు 4 ఏళ్లలో నేర్చుకునేది నువ్వు 2 ఏళ్ళు నేర్చుకోవచ్చు. దాని తర్వాత ఇక ప్రాక్టికల్స్ మొదలవుతాయి. ఎప్పుడైతే నీకు ప్రాక్టికల్స్ కూడా అయిపోయిందో జాబ్కి వెళ్ళిన తర్వాత ఎవరు నిన్ను ఎక్స్పీరియన్స్ అడగరు. యు ఆర్ జాబ్ రెడీ. అండ్ ఆ ప్రాక్టికల్ ట్రైనింగ్ చేసేటప్పుడు నీకు మళ్ళీ స్టైఫండ్ ఇస్తారు. మేము ఫ్రీగా చేయక్కర్లా ఎవరికి, నీకు స్టైఫండ్ ఇస్తారు. నీకు నచ్చిన ఫర్మ్లో చేయొచ్చు నీ పర్ఫార్మెన్స్ని బట్టి, నీ ఇష్టం. రెస్ట్రిక్షన్స్ ఏం లేవు. ర్యాంక్ రావాలని లేవు. డొనేషన్స్ లేవు. ఇక్కడే చదవాలని రూల్స్ ఏం లేవు. నీ ఇష్టం. ఇండియా మొత్తంలో పలానా కాలేజ్లో బాగుంది వెళ్ళు. నో రెస్ట్రిక్షన్స్. ఒక స్టేట్ అనే రెస్ట్రిక్షన్స్ లేదు. ఎంట్రన్స్ ఎగ్జామ్ లేదు. సో ఒక ర్యాంక్ రావాల్సిన రూల్ లేదు. ఎవరితోనూ నువ్వు పోటీ పడక్కర్లేదు. నీకు టాలెంట్ ఉంటే నిన్నెవడు ఆపలేడు. ఎవరికి రూపాయి డొనేషన్ కట్టక్కర్లేదు నువ్వు. సో జస్ట్ 2.5 ఇయర్స్ నీ కాలేజ్ ఎడ్యుకేషన్ అండి, అంతే, ఇంకేం లేదు. సో ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. మీరు కావాలంటే ఇలాంటి జాబ్ కట్స్ జరిగినప్పుడల్లా చూడండి, ఎవరినైనా తీసేస్తారేమో కానీ సీఏలను మాత్రం తీసేరండి. అది పాసిబుల్ అవ్వదు. ఎందుకంటే మీరు ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే ఇంకా బిజినెస్ రిబ్బన్ కట్ చేయకముందే సీఏ కావాలండి. సార్ నేను బిజినెస్ రన్ చేయలేకపోతున్నాను, క్లోజ్ చేయదలుచుకున్నాను, దాని తర్వాత ఇంకో 2-3 ఏళ్ల పాటు సీఏ కావాలి మీకు. దాన్ని లిక్విడేషన్ అంటారు. అప్పుడు కూడా సీఏనే కావాలి. అందుకనే మా వాళ్ళు చెప్తుంటారు, సో ఒక కంపెనీ పుట్టుక నుంచి చావు వరకు అన్ని సీఏ చేతుల్లో జరుగుతాయి. ఒక బిజినెస్ స్టార్టింగ్ టు ఎండింగ్ సీఏ చేతుల మీదుగానే జరుగుతాయి. అది ఒక చార్టర్డ్ అకౌంటెంట్కి ఉన్నటువంటి రోల్. అలానే స్పెషలైజేషన్స్ అండి. ఒక సీఏ కనుక ఒక స్టూడెంట్ పాస్ అయితే వాడు కనీసం 4 సబ్జెక్ట్స్లో పిహెచ్డి చేసిన దాంతో సమానం అండి. 4 సబ్జెక్ట్స్. చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. అకౌంటింగ్ స్టాండర్డ్స్ ఇక్కడ అందరికీ మినిమం పరిచయం ఉందని అనుకుంటున్నాను. ఏదన్నా ఒక కంపెనీకి అకౌంటింగ్ స్టాండర్డ్స్లో డౌట్ వస్తే ఈ కంట్రీలో క్లారిఫై చేయగలిగింది ఒక సీఏ మాత్రమే, ఇంకెవరు లేరు. అదేవిధంగా ఇన్కమ్ ట్యాక్స్ మీకు డౌట్ వస్తే మీకు ఆథెంటిక్ అడ్వైజ్ ఇవ్వగలిగింది ఒక సీఏ మాత్రమే. సార్ ఎంబీఏ ఫైనాన్స్కి ఇన్కమ్ ట్యాక్స్ రాదండి, ఎవరికి రాదండి. సీఏకి మాత్రమే ఆ రేంజ్ ఆఫ్ నాలెడ్జ్ ఉంటుంది. సార్ జిఎస్టీలో డౌట్ ఉంది సార్, దెర్ ఇస్ నో అదర్ ఆప్షన్ ఎక్సెప్ట్ ఏ చార్టర్డ్ అకౌంటెంట్. ఇలా మినిమం ఒక 3-4 ఏరియాస్లో సీఏ మోనోపోలీ అండి. సార్ మా కంపెనీ ఆడిట్ చేయాలి సార్, సీఏ ఇస్ మోనోపోలీ. ఇంకే ప్రొఫెషన్ మీకు చేయలేదు ఆ పని, ఇంకెవరు చేయలేరండి. జిఎస్టీలో డౌట్ ఉంది, ఇంకెవరు లేరండి మీకు అడ్వైజ్ ఇవ్వగలిగిన వాళ్ళు, ఒక సీఏ మాత్రమే. మీకు తెలుసండి ఈ రోజుల్లో మోనోపోలీ అనేది చాలా కష్టం, అంతే కదండి. అలాంటిది సీఏకున్న మోనోపోలీ చూడండి, 4 ఏరియాస్లో మోనోపోలీ ఉంది. దెర్ ఇస్ నో అదర్ ఆప్షన్. మీరు ఒక బిజినెస్ మ్యాన్ అయితే తెలుస్తుంది, ఈ 4 ఏరియాస్లో మీరు సీఏ తప్ప ఇంకెవరి దగ్గరికి వెళ్ళినా మీ ప్రాబ్లం సాల్వ్ అవ్వదు. అది అకౌంట్స్ అవ్వచ్చు, ఆడిటింగ్ అవ్వచ్చు, ఇన్కమ్ ట్యాక్స్ అవ్వచ్చు, జిఎస్టీ అవ్వచ్చు. అలాంటి మోనోపోలీ ఒక చార్టర్డ్ అకౌంటెంట్కి ఉంటుందండి. అతి తక్కువ ఖర్చు. ఇక్కడ అసలు డబ్బులు ఇంపార్టెంటే కాదు. ఇంపార్టెంట్ అంతా ఏంటంటే
స్టూడెంట్ సీరియస్గా చదువుకోవాలి. ఇంకోటి, ఎంత ఫ్లెక్సిబిలిటీ ఇస్తారంటే స్టూడెంట్కి, నువ్వు 2 గ్రూపులు ఒకేసారి రాయగలవా, రాయి. లేదు సార్ నేను రాయలేను, రాసుకో, ఒక్కొక్క గ్రూప్ రాసుకో, ఇబ్బంది ఏముంది. సార్ నేను ఒక గ్రూప్ కూడా రాయలేను సార్, ఓ పని చేయి, ఈ అటెంప్ట్ ఒక 3 పేపర్స్ పాస్ అవ్వు, నెక్స్ట్ అటెంప్ట్ ఒక 3 పేపర్స్ పాస్ అవ్వు, నెక్స్ట్ అటెంప్ట్ ఇంకో 2 పేపర్స్ పాస్ అవ్వు, నీ ఇష్టం, దెర్ ఇస్ నో కంపల్షన్. నెక్స్ట్ 6 నెలలకోసారి ఎగ్జామ్ ఉంటుంది, ఫెయిల్ అయితే మీరు సంవత్సరం పాటు ఎదురు చూడాల్సిన అవసరమే లేదు. మీకే ఇచ్చేస్తారు, సిఏ ఇన్స్టిట్యూట్ ఆప్షన్ మీకే ఇచ్చేస్తారు. నువ్వు 6 నెలలకు రాస్తావా, సంవత్సరానికి, నీ ఇష్టం, దెర్ ఇస్ నో కంపల్షన్. ఫస్ట్ గ్రూప్ 2నా, గ్రూప్ 1నా, కంప్లీట్ ఫ్రీడమ్ మీదే. సిఏ ఒక్కదాంతో ఆగక్కర్లేదండి, సిఏతో పాటు బీకామ్ చదవచ్చు, బీకామ్తో పాటు సిఎంఏ కూడా చదవచ్చు. మీరు క్వాలిఫై అయ్యేటప్పటికి ఒక 3-4 సర్టిఫికెట్స్ మీ చేతిలో ఉంటాయి, 3-4 సర్టిఫికెట్స్ ఉంటాయి మీ చేతిలో, మీరు సిఏ క్వాలిఫై ఏజ్ వచ్చేటప్పటికి. సో ఇలాంటి ఎన్నో రకాల అడ్వాంటేజెస్ ఈ కోర్సెస్లో ఉన్నాయండి. సార్ మరి డిసడ్వాంటేజెస్ ఉంటాయి కదా, ఎందుకు ఉండవండి? ఇందాకే చెప్పానుగా, ప్రతి దాంట్లోనూ డిసడ్వాంటేజెస్ ఉంటాయి, ఎందుకుండవు? ఈ కోర్సులో కూడా ఉంటాయి. ఖచ్చితంగా సందర్భం వచ్చినప్పుడు అవి కూడా నేనే మాట్లాడతానండి, నేనే చెప్తా. అడ్వాంటేజెస్ చెప్పి నేను, డిసడ్వాంటేజెస్ కూడా నేనే చెప్తా. జస్ట్ గివ్ మీ టైం అంతే. థ్యాంక్ యూ. అలానే సార్ 1 minute అండి, ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. సో సిఏ కోర్సుకు ఉన్నటువంటి ఇంకొక బ్యూటీ ఏంటి అంటే, ప్రతి ఆర్గనైజేషన్లో ఒక 100 మంది పనిచేస్తే కనుక 70% ఎంప్లాయీస్ లోయెస్ట్ లెవెల్లో పనిచేస్తారండి. లోయెస్ట్ లెవెల్, అది ఫస్ట్ లెవెల్ అనమాట, అంటే ఫస్ట్ లెవెల్ ఆఫ్ మేనేజ్మెంట్. మిడిల్ లెవెల్లో ఒక 20% ఎంప్లాయీస్ పనిచేస్తారండి, టాప్ లెవెల్లో 10% ఎంప్లాయీస్ పనిచేస్తారు. సో మిగతా కోర్సెస్ చదువుకున్న వాళ్ళు ఫస్ట్ ఆ 70%లోకి ఎంటర్ అవుతారండి, అంటే ఫస్ట్ లెవెల్. కొన్నాళ్ళ తర్వాత వాళ్ళు సెకండ్ లెవెల్కి ఎంటర్ అవ్వాలి, ఇంకొన్నాళ్ళ తర్వాత టాప్ లెవెల్ అంటే 10%లోకి ఎంటర్ అవ్వాలి. చార్టర్డ్ అకౌంటెంట్కి ఉన్నటువంటి బ్యూటీ ఏంటంటే, నువ్వు పాస్ అయిన వెంటనే టాప్ 10%లో ఉంటావు. అర్థం కాలేదు ప్రకాష్ గారు. మనందరం రోజు చూసే ఒక జొమాటోనో స్విగ్గీనో తీసుకోండి, ఆ కంపెనీలో 1,00,000 మంది పనిచేస్తున్నారు అనుకోండి, 70,000 మంది ఎవరుంటారండి? డెలివరీ బాయ్సే ఉంటారు. దట్ ఈస్ లోయెస్ట్ లెవెల్, దీన్నే ఎంట్రీ లెవెల్ జాబ్స్ అంటారు. ప్రతి ఆర్గనైజేషన్లోనూ ఎంట్రీ లెవెల్ జాబ్స్ ఉంటాయి, అవి 70% ఉంటాయి. మిడిల్ లెవెల్లో 20% ఉంటాయి, అంటే ఒక 20,000 మంది ఉంటారు. వీళ్ళు ఏం చేస్తుంటారంటే, ఈ 70,000 మంది ప్రాపర్గా వర్క్ చేస్తున్నారా లేదా, ఇవన్నీ సిట్టింగ్ జాబ్స్ అండి. ఇక్కడ ఉండేదంతా కూడా మెంటల్ వర్క్, ఫిజికల్ వర్క్ ఇక్కడ ఏమి ఉండదు ఈ మిడిల్ 20%లో. ఇక టాప్ లెవెల్ 10%లో ఎవరు ఉంటారంటే డెసిషన్ మేకర్స్ అండి. అంటే మీ భాషలో చెప్పాలంటే వీళ్ళు పెద్ద పని ఏం చేయరు, ఆలోచించడమే. అదే ఇవాళ మోస్ట్ పవర్ఫుల్ అండి. పని చేయడానికి ఏముంది, ఇవాళ మెషిన్స్ వచ్చేసినాయి, బట్ ఆలోచించడానికి ఇంకా మెషిన్స్ రాలా. ఈ టాప్ 10% చేసే పని అదండి, ఆలోచించడం, సంస్థకు ఒక డైరెక్షన్ ఇవ్వడం. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, మీ అందరికీ జొమాటో స్విగ్గీ ఐడియా ఉందని అనుకుంటున్నాను. గతంలో మీకు డెలివరీ ఛార్జెస్ ఒకటే వేసేవాళ్ళు, ఐడియా ఉంది కదండి. అంటే ఫుడ్ కాస్ట్ మీరు పే చేయాలి, అదనంగా ఏం పే చేయాలి, డెలివరీ ఛార్జెస్. మీరు రీసెంట్గా అబ్జర్వ్ చేశారా, ప్లాట్ఫామ్ ఫీజు అని వేస్తున్నారు. ఎప్పుడు మీరు బిల్ చూడుతుండ్రు, ఈసారి చూడండి, మీకు బిల్లో ప్లాట్ఫామ్ ఫీజు అని వేస్తున్నారు, చూడండి. ఎంత మొదలు పెట్టారో తెలుసా అండి? మొదట్లో ₹2. అంటే మీరు ఒక ఫుడ్ ఆర్డర్ చేస్తే ఫుడ్ కాస్ట్, డెలివరీ ఛార్జెస్ ప్లస్ ₹2 ప్లాట్ఫామ్ ఫీ. రీసెంట్గా ₹5 చేశారు, ₹5 చేశారు. ఒక రోజుకి దాదాపు ఒక 2 కోట్ల డెలివరీస్ ఉంటాయండి, 2 కోట్ల డెలివరీస్. మల్టిప్లైడ్ బై ₹5 అంటే 10 కోట్లు. సంవత్సరానికి 3,650 కోట్లు. ఎంత ఛార్జ్ చేస్తే ₹5. ఈ డెసిషన్స్ ఎవరు తీసుకుంటారు సార్? టాప్ 10%. ఆ టాప్ 10% రోల్ అదేనండి, కంపెనీకి ఒక డైరెక్షన్ ఇవ్వడం. సార్ ఇప్పటిదాకా మనం ఫుడ్డే డెలివరీ ఇస్తున్నాం, ఫుడ్తో ఎందుకు ఆగాలి సార్? మనకి ఎలాగో నెట్వర్క్ ఉంది కదా, గ్రాసరీస్ కూడా డెలివరీ ఇచ్చేద్దాం. ఈ డెసిషన్ ఎవరు తీసుకుంటారు సార్? టాప్ లెవెల్. సార్ అసలు ఇండియాలో మనం ఎందుకు ఉండాలి సార్, ఇంకా చాలా దేశాలు ఉన్నాయి, వెళ్ళి అక్కడ కూడా వ్యాపారం చేద్దాం. ఈ డెసిషన్ ఎవరు తీసుకుంటారు? టాప్ 10%. అంటే కంపెనీకి ఒక దశ డిసైడ్ చేస్తారండి టాప్ 10%. ఆ టాప్ 10% ఏసీ రూమ్లో కూర్చొని చేసే పని అదే, కంపెనీకి ఒక డైరెక్షన్ ఇస్తారు. సో ఇప్పుడు ప్రజెంట్లీ మనుషులు డెలివరీ ఇస్తున్నారు, భవిష్యత్తులో మరి మనుషులు దొరకకపోతే ఏంటి పరిస్థితి? మనుషులు దొరకకపోతే డ్రోన్స్. మరి ఆ రోజుకి ఆ రోజు వచ్చేస్తే డ్రోన్స్ రావు కదా, ఇప్పటి నుంచే రెడీ చేసుకోవాలి కదా.
సార్ ఇలాంటి భవిష్యత్తులో మనకి మనుషులు దొరకపోవచ్చు సార్, ఇబ్బంది పడతాం, డ్రోన్స్ ఇప్పటి నుంచే రెడీ చేసుకుందాం. మొదలుపెట్టి ఎక్స్పెరిమెంట్, ఓ చిన్న ఊర్లో డ్రోన్స్తో డెలివరీ మొదలుపెట్టు. సక్సెస్ అయిందా, దాన్ని ఎక్స్పాండ్ చేయి. నెక్స్ట్, రీసెంట్గా జొమాటో డెలివరీ బాయ్స్ మీరు చూడండి, పెట్రోల్ వెహికల్స్ మీద రావట్లేదు. ఏ వెహికల్స్ మీద వస్తున్నారు? ఈవీ. ఐడియా ఉంది కదా, అది కూడా డిసైడ్ చేసేది కంపెనీనే. ఏం చెప్తారో తెలుసా? డైరెక్ట్గా ఈవీ మ్యానుఫ్యాక్చర్ దగ్గరికి వెళ్తారు. బాస్, నువ్వు స్కూటర్ ఎంతకు అమ్ముతున్నావు? 1,30,000 అమ్ముతున్నా. 1,30,000 అమ్ముతున్నా, నాకు 90,000 ఇవ్వు, నేను నీకు అమ్మి పెడతా స్కూటర్. నేను నీకు 90,000 స్కూటర్ అమ్మి పెడతా. నువ్వు డైరెక్ట్గా అమ్మితే 1,30,000, నాకు 90,000 ఇవ్వు, నేను బల్క్లో కొంటా, 20,000 స్కూటర్లు కొంటా ఒకేసారి, నాకు 90,000 ఇవ్వు. సో నేను డెలివరీ ఏజెంట్ దగ్గరికి వెళ్తా. అరే నీకు ఎంత పడుతుందిరా నెలకు పెట్రోల్ బిల్? 5,000 పడుతుంది. సో నేను ఒక చిన్న కిటుకు చెప్తా, అది నువ్వు ఫాలో అయితే 1,000 రూపాయలు అయిపోయిద్దిరా. సార్ ఏం చేయమంటారు సార్? ఈవీ వెహికల్ ఇస్తాను తీసుకో. సార్ 1,30,000 సార్, నేను 1,00,000 అమ్ముతా. నేను కంపెనీ దగ్గర 90,000 కొంటా, నేను నీకు 1,00,000 అమ్ముతా. అమ్మి, సార్ నా దగ్గర 1,00,000 రూపాయలు డబ్బులు లేవు సార్, డోంట్ వరీ, బజాజ్ ఫైనాన్స్లో నేను నీకు ఈఎంఐ కట్టిస్తా. సార్ నాకెవడు ఇస్తారు సార్ లోను? నేను ఉంటే ఇస్తాడు. నీకు ఇవ్వడు లోను, నా పేరు ఉంటే ఇస్తాడు. జొమాటో అనే నా పేరు ఉంది కదా, నేనుంటా, నీకు గ్యారంటీ. బండి నీకు ఇప్పిస్తా, బండి నీకు ఇప్పిస్తా. ఈ టోటల్ డీల్లో బజాజ్ ఫైనాన్స్ వాడు నాకు కమిషన్ ఇస్తాడు, వాడికి ఈఎంఐలు వస్తున్నాయిగా. నెక్స్ట్, ఈవీ వెహికల్ తయారు చేసిన కంపెనీ వాడు నాకు కమిషన్ ఇస్తాడు. నెక్స్ట్, కొనుక్కున్నోడు కూడా హ్యాపీగా, వాడు వెళ్ళి కొనుక్కుంటే 1,30,000, నేను వాడికి 90,000కే 1,00,000 రూపాయలకే ఇస్తున్నానుగా, అందరూ హ్యాపీ కదా. దీంట్లో ఎవరు నష్టపోయింది ఉంది? ఎవ్రీ మంత్ తిరిగితే వాడికి 5,000 రూపాయలు పెట్రోల్ బిల్స్ 1,000 రూపాయలు అయిపోతుందిగా. సార్ ఇది ఎవరు కూర్చొని చేస్తారు సార్ ఈ మాస్టర్ ప్లాన్స్? ఆ టాప్ 10% వాళ్ళు చేసేది ఈ మాస్టర్ ప్లాన్స్. ఏం చేయాలి, ఇంకా ఏం చేయాలి, బిజినెస్ పెరగాలి, ఇంకేం చేయాలి, ఇవన్నీ టాప్ 10% తీసుకునేటువంటి నిర్ణయాలండి. ఆ టాప్ 10%లో సీఏలు ఉంటారు. ఎందుకంటే ఒక సీఏ లేకుండా నువ్వు డెసిషన్స్ తీసుకోలేవు. సార్ ఈ డెసిషన్ తీసుకుంటాం, మనకెంత మిగులుద్ది, సో అన్నీ పోను మనకు ఏమైనా ప్రాఫిట్ వస్తుందా రాదా, ఇవన్నీ కాంప్లెక్స్ క్యాలిక్యులేషన్స్ అండి. అది కామన్ మ్యాన్ వేయలేడు. యూ నీడ్ ఎ చార్టెడ్ అకౌంటెంట్. ఇలా సీఏకున్న బ్యూటీ ఏంటంటే టాప్ 10% మేనేజ్మెంట్లోకి మీరు వెళ్ళిపోతారు జస్ట్ ఎట్ ద ఏజ్ ఆఫ్ 21. నేను కొంతమంది మన స్టూడెంట్స్ని చూపిస్తానండి. పెద్ద కార్పొరేట్ కంపెనీస్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్లో మన స్టూడెంట్ కూర్చుంటాడు, ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ రెడీ చేసుకొని. సో ఒక కంపెనీని ఆడిట్ చేయడానికి వెళ్తుంటారు మన స్టూడెంట్స్. ఆడిట్ చేయడానికి వెళ్ళినప్పుడు ఫైండింగ్స్ ఉంటాయి, సార్ మీ కంపెనీలో ఈ తప్పులు జరుగుతున్నాయి. డైరెక్ట్గా వెళ్ళి మీరు ఎవరికి చెప్పాలో తెలుసా? ఈ స్టూడెంట్ వెళ్ళి ఓనర్కి చెప్పాలి, ఇదిగోండి సార్ మీ దాంట్లో ఈ తప్పులు జరుగుతున్నాయి చూసుకోండి. వాడు ఏజ్ ఎంత ఉంటుంది? 20 years ఉండవు. వాడు వెళ్ళి బిజినెస్ మెన్కి రిపోర్ట్ ఇస్తాడు, మీ దాంట్లో ఈ తప్పులు జరుగుతున్నాయి చూసుకోండి అని. బై ద ఏజ్ ఆఫ్ 21 కంపెనీ టాప్ టు బాటమ్ వాడికి తెలుసు అసలు సంస్థ ఎలా నడుచుద్ది, వ్యాపారం ఎలా చేయాలి, A to Z వాడికి నాలెడ్జ్ వస్తుంది. ఎందుకంటే కంపెనీని ఆడిట్ చేయడానికి వెళ్తాడు వీడు. ఆడిట్ చేయడానికి వెళ్ళినప్పుడు సీక్రెట్స్ ఉండవు. మీరు ఎవరి దగ్గరైనా దాచిపెట్టడం కానీ డాక్టర్ దగ్గర సీఏ దగ్గర దాచిపెట్టకూడదు. A to Z చెప్పాలి, చెప్పకపోతే నువ్వు ఇరుక్కుంటావు. సో దాంట్లో సీక్రెట్స్ ఏమి ఉండవు. మీరు టాప్ సీక్రెట్ అనుకునే డాక్యుమెంట్ కూడా సీఏకి చూపించాల్సిందే. నథింగ్ సీక్రెట్ ఇయర్, తన ఒపీనియన్ తీసుకోవాల్సిందే. ఇది ఒక సీఏ యొక్క బ్యూటీ అండి, అడ్వాంటేజెస్. సో ఎక్కడ ఈ బిజినెస్ బాగా ఎక్కువ ఉంటుందో అక్కడ సీఏలకు చాలా అవేర్నెస్ ఉంటుందండి. చాలామంది సీఏనే టాప్ ప్రయారిటీగా తీసుకుంటారు. మీ అందరికీ తెలుసు నార్త్ ఇండియాకి సౌత్ ఇండియాకి డిఫరెన్స్ ఉంటుంది. నార్త్ ఇండియాలో ఎక్కువ మంది బిజినెస్ ప్రిఫర్ చేస్తారు, సౌత్ ఇండియాలో ఎక్కువ మంది జాబ్ ప్రిఫర్ చేస్తారు. థ్యాంక్ యూ.